నమస్తే. చూస్తున్నాం మనం ప్రాజెక్టుని ఎత్తిపోతలు చేస్తే కనుక ఖచ్చితంగా ఎంతవరకు ప్రయోజనం ఉంటుందంటారు? రాజకీయ విమర్శలను మనం చూస్తున్నాం. అసలు రైతులకు ఏది ప్రయోజనం అంటారు? సో ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మొత్తం ప్రాజెక్టు వ్యర్థం, ప్రాజెక్టే పనికిరాదనడం ఏమాత్రం కరెక్ట్ కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం కుంగిపోయింది? మేడిగడ్డ కుంగిపోయింది. దానికి రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిందే. అప్పటి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధికారుల కాంట్రాక్ట్ సంస్థన ఐదన్నది. బట్ అల్టిమేట్ గా మొన్న ఒక రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజ్ కూడా రిపేర్ చేస్తామని చెప్పి. అప్పుడు మనం హర్షించాం. ఇప్పుడు రిపేర్ మాత్రం 2027లో అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు జూలై 6వ తేదీ వచ్చింది కదా. ఈ పాటికి నాట్లు దాదాపు కనీసం తెలంగాణలో 1 కోటి ఎకరాల్లోనే పడాలి. కానీ వర్షాలు లేవు పూర్తి స్థాయిలో. కొన్ని హనుమకొండ, వరంగల్ లాంటి జిల్లాల్లో అయితే 60 నుంచి 70% లోటు వర్షపాతం ఉంది. మన లాస్ట్ 2-3 డేస్ వర్షాలు పడ్డాయి అల్పపీడనం కారణంగా. బట్ నెక్స్ట్ వారం 10 రోజులు పెద్దగా వర్షాలు లేవు మళ్ళీ. సో ఈసారి ఖచ్చితంగా ఎల్నినో ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఇటువంటి సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిన్న కేటీఆర్ గాని బీఆర్ఎస్ గాని సరే వాళ్ళంతా మేడిగడ్డ దగ్గర ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ ఉందో అక్కడికి వెళ్లారు. దాన్ని ఆన్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ మనం రాజకీయాలు పక్కన పెడితే రైతుల యాంగిల్లో ఆలోచిస్తే ఏం చేయాలి ఇప్పుడు అన్నది మనం చెప్పాలి. దాని సొల్యూషన్ ఏం చేయాలంటే, కాళేశ్వరం ప్రాజెక్టు అనుకోండి, లేదా ఇంతకుముందున్న ప్రాణహిత చేవెళ్ళ అనుకోండి, దానిలో 3 రకాల స్థితులు ఉంటాయి. ఒకటి బాగా వర్షాలు పడ్డప్పుడు, రెండవది మీడియం లెవెల్ మధ్య స్థాయిలో వర్షాలు పడ్డప్పుడు, మూడవది ఇటువంటి పరిస్థితి, ఏది ఎల్నినో లాంటి సిచ్యువేషన్. ఈ మూడో లాంటి సిచ్యువేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పటి నుంచి ఇంతవరకు రాలే. కాళేశ్వరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది 2019 పార్లమెంట్ ఎలక్షన్స్ బిఫోర్ కంప్లీట్ అయింది. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన తర్వాత అయింది. 2019 నుంచి వాళ్ళ 2026 వరకు ఇటువంటి కరువు లేదు. అంటే జూలై 5వ తేదీ వరకు ఇంత తక్కువ వర్షాలు పడడం అన్నది ఈ 7 సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు. సో ఎప్పుడు కూడా ఏంటంటే విపరీతమైన వర్షాలు పడ్డాయి. ఎల్నినో ఇయర్, ఇంతకుముందు కూడా ఎల్నినో ఇయర్ 2019 ఎల్నినో ఇయర్ లో మంచి వర్షాలు పడ్డాయి. 23 కూడా ఎల్నినో ఇయర్, అప్పుడు కూడా మంచి వర్షాలు పడ్డాయి. అప్పుడు అవసరం పడలే. అప్పుడు 1-2 సార్లు జూన్ లో వర్షాలు పడకపోతే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, ఎల్లంపల్లి దాకా ఎత్తిపోసిన తర్వాత వర్షాలు పడి మళ్ళీ రివర్స్ ఎత్తిపోసిన వాటర్ ని మళ్ళీ రివర్స్ పంప్ చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ అవసరం పడేటట్టు మనకు కనిపిస్తుంది. ఇప్పుడున్న వాతావరణ శాఖ ప్రెడిక్షన్స్ గానీ ఇప్పటి వరకు పడ్డ వర్షాలను చూస్తే ఈసారి ఆ అవసరం పడొచ్చు అని మనకు అనిపిస్తుంది. సో నేను చెప్పినట్టు బాగా వర్షాలు పడితే గనక, చాలా ఎక్కువ వర్షం పడితే గనక కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మిడ్ మానేరు నుంచే నీళ్లు ఎత్తిపోయొచ్చు. మిడ్ మానేరు నుంచే నీళ్లు ఎత్తిపోయడానికి అవకాశం ఉంది ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు. మిడ్ మానేరు దాదాపు మీకు ఏమంటారు మంచి ఎత్తులోనే ఉంటుంది. ఇప్పుడు కాళేశ్వరంలో ఎల్లంపల్లి అన్నది 148 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కన్నెపల్లి పంప్ హౌస్ అన్నది 148-150 మీటర్ల దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్ ఉంటుంది. సో ఇంతకుముందు ఏం చేయాల్సి వచ్చేది, 148 నుంచి 100 మీటర్ల 148 దగ్గర ఎల్లంపల్లి ఉంటుంది. మళ్ళీ నేను చెప్తున్నా, 100 మీటర్ల దగ్గర కన్నెపల్లి ఉంటుంది. కన్నెపల్లి పంప్ హౌస్ 100 మీటర్లు, 148 దగ్గర ఎల్లంపల్లి. అట్లాగే మిడ్ మానేరు ఇంకా ఎత్తులో ఉంటుంది. సో ఇప్పుడు వర్షాలు బాగా పడ్డాయి అనుకోండి, మిడ్ మానేరు నుంచే ఎల్ఎండి నుంచే అక్కడే వాటర్ అవైలబిలిటీ ఉంటే మల్లన్న సాగర్ కో లేదా రంగనాయక సాగర్ కో నీటిని తరలించడానికి ఎల్లంపల్లి నుంచో కన్నెపల్లి నుంచో అవసరం లేదు. వర్షాలు బాగా పడ్డాయి, మిడ్ మానేరు ఎల్ఎండి నుంచే మనం నీటిని లిఫ్ట్ చేసి మల్లన్న సాగరు, రంగనాయక సాగరు ఇవన్నీ కూడా నింపొచ్చు. బట్ వర్షాలు ఒక మోడరేట్ గా పడ్డ సంవత్సరంలో ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేయొచ్చు. ఎల్లంపల్లి ఎంత, 148 మీటర్ల దగ్గర ఎల్లంపల్లి ఉంటుంది. 100 మీటర్ల దగ్గర కాళేశ్వరం దగ్గర ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఉంటుంది.
సో 3 రకాలుగా దీన్ని డిజైన్ చేయబడ్డది. ఇప్పుడు ఇంతవరకు ఈ 2 అవసరాలు పడ్డాయి. ఒక్కో సీజన్ లో అసలు డైరెక్ట్ గా మిడ్మానేర్ నుంచి ఎత్తిపోసారు నీళ్లు, ఇంకో సీజన్ లో ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయేశారు. నేను చెప్పాను ఇంతకుముందు సర్కమస్టెన్స్ ఏంది, కన్నెపల్లి నుంచి అన్నారం సుందిల్లా లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి దాకా లిఫ్ట్ చేసిన తర్వాత వర్షాలు బాగవడంతో ఎల్లంపల్లికి ఫ్లడ్ వచ్చింది. దాంతో ఈ ఎత్తిపోసిన నీళ్లను మళ్ళా సముద్రంలోకి వదిలేయాల్సి వచ్చింది. ఎత్తిపోసిన నీళ్లను ఎందుకన్నా అంటే ఎత్తిపోసిన నీళ్లు వెరీ వెరీ కాస్ట్లీ. ఎందుకు కాస్ట్లీ అంటే నీటిని ఈ ఎత్తిపోయడానికి చాలా ఖర్చు అవుతుంది, చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ చెప్దాం, ఇప్పుడు విద్యుత్ శాఖకు 22,000 కోట్ల రూపాయల బకాయిలు విద్యుత్ శాఖకు ఇరిగేషన్ మినిస్ట్రీ బాకీ పడ్డది. ఇదంతా కూడా కాళేశ్వరం బిల్లే. ఓన్లీ నార్థన్ పవర్ డిస్కమ్ లిమిటెడ్ 22,000 కోట్ల రూపాయలు చెల్లించాలి. అదేంటంటే కాళేశ్వరం కరెంటు బిల్లు. సో ఈ ఎత్తిపోయడానికి ఇప్పుడు అదే మీకు మిడ్మానేర్ నుంచే ఎత్తిపోయాలనుకోండి, 100 మీటర్ల నుంచో 148 నుంచో అవసరం పడదు కదా. మిడ్మానేర్ ఎంత ఉంటుంది ఎఫ్ఆర్ఎల్? బహుశా 300 అనుకుంటా. లెట్ మీ చెక్. దగ్గర 300 లో ఉంటుంది. అదే 148 దగ్గర ఎత్తిపోయాలనుకోండి, ఇంకొంచెం తక్కువ మీటర్ల పరిధిలో ఎత్తిపోయడానికి అవకాశం ఉంటుంది, అంతే కదా. అదే 100 మీటర్ల దగ్గర అంటే ఇంకెక్కువ పవర్ బిల్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూస్తే గనక ఈ మేడిగడ్డ అన్నది ఎన్ని మీటర్ల దగ్గర, 100 మీటర్ల దగ్గర ఉంటుంది. అన్నారం 121 మీటర్ల దగ్గర ఉంటుంది. సుందిల్ల 132 మీటర్ల దగ్గర ఉంటుంది. ఎల్లంపల్లి 148. సో 100 మీటర్ల దగ్గర నుంచి ఒకవేళ మేడిగడ్డ దగ్గర నుంచి ఎత్తిపోయాలంటే ఎల్లంపల్లి దాకా ఇన్ని పంప్ హౌజ్లు, మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి, అన్నారం, సుందిల బ్యారేజ్ నుంచి మళ్ళీ ఎల్లంపల్లి దగ్గర ఎత్తిపోయాలి. ఎత్తిపోసిన తర్వాత మిడ్మానేర్ ఎఫ్ఆర్ఎల్ 320 మీటర్స్, ఎల్లంపల్లి ఎఫ్ఆర్ఎల్ 148 మీటర్స్. సో వర్షాలు బాగా పడ్డ రోజు 320 మీటర్ల నుంచి 600 మీటర్ల వరకు ఎత్తిపోస్తాం. కొండపోచమ్మ సాగర్ ఈజ్ హైయెస్ట్ పాయింట్. కొండపోచమ్మ సాగర్ 624 మీటర్లు. సో 320 మీటర్ల నుంచి నీళ్లను ఎత్తిపోసి 624 మీటర్లకి పోస్తాం. అప్పుడు ఎన్ని మీటర్లు అవసరం అవుతుంది? 300 మీటర్స్ దగ్గర 304 మీటర్స్ ఎత్తిపోయాలి. దీనికి అయ్యే కరెంట్ బిల్ ఒకటి. కానీ 100 మీటర్ల దగ్గర నుంచి అంటే మేడిగడ్డ కన్నెపల్లి దగ్గర నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా ఎత్తిపోయాలంటే 514 మీటర్స్ దాదాపు ఎత్తిపోయాలి. సో కరెంట్ బిల్ ఎక్కువ అవుతుంది కదా అప్పుడు మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి దగ్గర నుంచి ఎత్తిపోయాలంటే. అదే మిడ్మానేర్ దగ్గర ఎత్తిపోయాలంటే తక్కువ కరెంట్ బిల్ అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం డిమాండ్ చేస్తోంది? ఇప్పుడు మిడ్మానేర్ లో వాటర్ లేవు, ఎల్లంపల్లిలో వాటర్ లేవు, కాబట్టి మేడిగడ్డ దగ్గర నుంచి కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ కుంగినా సరే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఎత్తిపోయొచ్చు. దీనికి మేడిగడ్డ కుంగిపోయింది, స్టోరేజ్ చేయరాదు, వాటర్ స్టోరేజ్ చేయరాదు, వదిలిపెట్టాలి. కానీ ఏదైతే వాటర్ వస్తుందో దాన్ని లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, అట్లా ఎత్తిపోస్తే ప్రాబ్లం అవుతుంది, మేడిగడ్డ అన్నారం సుందిళ్లకు ప్రాబ్లం రావచ్చు, పంపులు పాడు కావచ్చు అని గవర్నమెంట్ అంటారు. ఇవాళ జగదీష్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఏంటంటే పంపులు పాడైతే ఇప్పుడు ఎత్తిపోస్తే మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటామని ఆయన చెప్తున్నారు. సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే డిజైన్ చేసిన క్రిటికల్ సిచ్యువేషన్ ఉందో ఆ క్రిటికల్ సిచ్యువేషన్ ఇవాళ వచ్చింది. ఏంది? వర్షాలు లేవు జూలై 6వ తారీఖు వరకు, నాట్లు ఎక్కడా పడలేదు. బీఆర్ఎస్ ఏమంటుంది, మీరు కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా వాటర్ ఎత్తిపోసి ముందు కన్నెపల్లి నుంచి ఎల్లంపల్లి, ఎల్లంపల్లి తర్వాత మిడ్మానేరు, మిడ్మానేరు తర్వాత అనంతగిరి, అనంతగిరి నుంచి ఇమాంబాద్, ఆ తర్వాత మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ హైయెస్ట్ పాయింట్. సో అక్కడి వరకు కూడా ఎత్తిపోయండి అని చెప్తున్నారు. కాంగ్రెస్ ఏమంటుంది, ఎత్తిపోస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే రాజకీయాలు పక్కన పెడితే రైతులు ముఖ్యం ఒకటి. రెండవది రైతులు ముఖ్యమే, కాస్ట్ బెనిఫిట్ రేషియో కూడా ముఖ్యమే. అంటే రైతుకు మేము ఎంతకైనా నీరిస్తామని ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. అమెరికా లాంటి పెద్ద దేశాలు కూడా సబ్సిడీలు ఇస్తాయి. అమెరికా,
ఆస్ట్రేలియా, యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఎక్కడైనా రైతులకు సబ్సిడీ, యూరియా అయినా సబ్సిడీ, మిగతా అయినా సబ్సిడీ. సబ్సిడీ లేని రైతు బతకలేడు బాబు. అయితే ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఒకవేళ లిఫ్ట్ చేసిన వాటర్తో నేనేం చెప్తానంటే డెఫినెట్ గా రైతు కోసం ప్రభుత్వాలు ఏమైనా చేయాలి. ఎందుకంటే రైతు లేకపోతే తిండి లేదు మనకు, తిండికైతే దానికి వెలగట్టలేం కదా. సో ఈ తిండికి సంబంధించి మళ్ళీ నేను చెప్తాను. ఇప్పుడు వరి ఉంది, విపరీతమైన ప్రొడక్షన్ ఉంది వరి. ఇంకా మనకు మొన్న ఈ దొడ్డు బియ్యం అయితే మనకు అవసరం ఉన్న దానికంటే 7 రెట్లు ఎక్కువ పండించారు. ప్యాడీకి సంబంధించి ఇబ్బంది లేదు, కేంద్ర ప్రభుత్వ గోదాముల్లో కూడా చాలా నిల్వ ఉంది. ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి ఇది ఆన్ చేయాల్సిందే. కన్నపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి రైతులకి రెండో పంట పక్కన పెట్టండి, ఖరీఫ్ సంబంధించి జూలై 6 వచ్చింది కాబట్టి ఆన్ చేసి నీళ్లు ఇవ్వాల్సిందే. రైతులకి నాట్ల కోసమైనా నీళ్లు ఇవ్వాల్సిందే. నీళ్లు ఇచ్చి ప్రభుత్వం ఏం చేయాలంటే దీనిలో మళ్ళా వరి పండిస్తే ప్రాబ్లం. ఎందుకు వరి పండించు అని నేను ఎందుకంటా అంటే నువ్వు 50,000 ఖర్చు పెట్టి నీళ్లు ఇచ్చి 30,000 పంట పండిస్తే మళ్ళా రైతుకు వచ్చేది 30,000. ఆ 30,000 మళ్ళీ ప్రభుత్వమే కొనాలి. కేంద్ర ప్రభుత్వం ఎంత కొంటుందో ఎంతో మనకు తెలియదు కదా. సో ఆ 50,000 విద్యుత్కు చాలా ఖర్చు అవుద్ది. ఎందుకు విద్యుత్ ఖర్చు అవుద్ది? 100 మీటర్ల నుంచి ఎత్తిపోసి దాదాపు 624 మీటర్లకు ఎత్తిపోయారు. సో దానికి విద్యుత్ ఖర్చు అవుద్ది. మాట్లాడదాం. మనతో పాటు ఈటల రాజేందర్ గారు, మల్కాజ్గిరి ఎంపీ, ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈటల రాజేందర్ గారు, జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో మనం చూస్తున్నాం అధికార ప్రతిపక్షాలు, మీరు కూడా ప్రతిపక్షం అనుకోండి, బట్ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ కన్నెపల్లి పంప్ హౌస్ దీని గురించి కొట్లాడుతున్నాయి. ఏమంటారు సార్, ఏం చేయాలి? కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాలా వద్దా? లేకపోతే అది ఆన్ చేస్తే రైతుకి లాభమా? లేదా ప్రభుత్వం అంటుంది దానివల్ల ఇబ్బంది అవుతుంది, అది ఆన్ చేస్తే గనక అసలు ప్రాజెక్టే పనికి రాకుండా పోయే అవకాశం ఉంది, పంపులు పనికి రాకుండా పోయే అవకాశం ఉంది అంటున్నారు. నేను ఏ ప్రభుత్వాన్నో లేకపోతే ఏ ప్రతిపక్షాన్నో ప్రశ్నించడానికి కదా మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతున్న ఏంటంటే అర్థం చేసుకోమని కోరుతున్నా. యావత్ తెలంగాణ ప్రజానీకానికి కూడా మీ టీవీ ద్వారా చెప్పదలుచుకున్నాను. ఇవాళ ఎల్నినో అని చెప్పి జూన్ మాసంలో వర్షాలు పడి ఇవాళ మంచి పంటలతో కలకలలాడాల్సినటువంటి తెలంగాణ జూలై ఇవాళ 6th వచ్చినప్పటికి కూడా ఇప్పటికి వర్షాలు లేవు. శాస్త్రవేత్తలు అయితే హెచ్చరిస్తూనే ఉన్నారు. తాగే నీళ్ళ కష్టం వచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ హైదరాబాద్ లో కూడా తాగే నీళ్ళ కష్టం ఉన్నది. కాబట్టి నేను ఒకటే అంటున్నా, కాళేశ్వరం పిల్లలు కూలిపోయినాయి, కారకులు ఎవరు, వాళ్ళని ఎవరు జైల్లో పెట్టాలి, అదొక ఆస్పెక్ట్, నేను దాంట్లో పోతలేదు. కానీ ఇవాళ నాకు ఆ కన్నెపల్లి పంప్ హౌస్ గురించి కానీ, లక్ష్మీ బ్యారేజ్ గురించి కానీ సంపూర్ణంగా తెలుసు. నాకు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనగానే ఒక లక్ష్మీ బ్యారేజ్ మాత్రమే కాదు, అక్కడ అన్నారం ఒక బ్యారేజ్ ఉంది, ఆ పైన సుందిల్లో ఒక బ్యారేజ్ ఉంది, ఆ పైన మాకు శ్రీపాద ప్రాజెక్ట్ ఉంది. శ్రీపాద ప్రాజెక్ట్ నుంచి వెళ్ళే మొత్తం హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది. శ్రీపాద ప్రాజెక్ట్ నుంచి వెళ్ళే మనకు మిడిమాని నిండే ఆస్కారం ఉంది. మిడిమాని